హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వచ్చేసిందండో మీ అమ్మాయి విజయ మీ ముందుకు వచ్చేసింది. అయ్యో విజయ అంటున్నాను, ఛానల్ పేరు చెప్పలేదు కదా. విజయ మల్టీ కుజిన్ మీ ముందుకు వచ్చేసిందండి. ఈ రోజైతే ఈవినింగ్ బ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను. అసలు ఈవినింగ్ ఏం వంట చేశాను ఏంటి అనేది చూడాలంటే మీరు వీడియో చివరి వరకు చూస్తే మీకే అర్థమైపోతుంది. కాబట్టి వీడియో అనేది ఫుల్ ఫాలో అయిపోండి. ఒక క్వశ్చన్ అయితే అడుగుతాను, ఆ క్వశ్చన్కి కూడా ఆన్సర్ రాసేసేయండి. ఇక్కడైతే బోటీ ఫ్రై చేశాను. ఇది ఆల్రెడీ మీరు వీడియో చూడటం కానీ లేదంటే నెక్స్ట్ వీక్ అయినా ఈ వీడియో రాబోతుంది. ఇక్కడైతే పీతలండి, పీతలు ఆవగలో పెట్టేశాను. ఆ పీతలను అయితే కనుక కర్రీ చేశాను. ఇంకా నేనేంటంటే ఆవగలో ఎలా పెట్టాలి అనేది వీడియో చూపించలేదు. ఈసారి కంపల్సరీ కావాలి అంటే చూపిస్తాను వీడియో అనేది. ఇప్పుడైతే కనుక చక్కగా ఫస్ట్ పొయ్యి క్లీన్ చేసేసుకొని వంట చేయాలి. ఈ రెండు మా ఇద్దరికి సరిపోతాయి. మా అబ్బాయికి ఇవాళ చేస్తే కనుక రేపు మధ్యాహ్నానికి కూడా వస్తుంది కదా, కాబట్టి తన కోసం అయితే చికెన్ ఫ్రై చేస్తున్నా. చికెన్ ఫ్రై ఎప్పుడు చేసేదేగా, ఏంటి బోరు అనుకుంటున్నారా? లేదండి, స్పెషల్ చికెన్ ఫ్రై చేస్తున్నా. ఇంక ఇంట్లోనే మసాలా చేసి ఎలా చేసుకోవాలి, బిగినర్స్ అయితే హ్యాపీగా చేసేసుకోవచ్చు. బయట నుంచి మసాలాల్లో ఏం కలుపుతారో తెలియదు కాబట్టి ఇంట్లోనే మసాలా పొడి చికెన్ ఫ్రై చూపిస్తానండి. ఇప్పుడైతే బాండీ పెట్టుకున్నాను. 1.5 స్పూన్ అయితే కనుక ధనియాలు తీసుకున్నా. నేను ఇప్పుడు చేసే చికెన్కి తగ్గట్టే తీసుకుంటున్నాను. 1/2 కేజీ కొంచెం ఎక్కువ ఉంది చికెను, దానికి తగ్గట్టు మసాలా అయితే ఫ్రై చేసుకుంటున్నా. పక్కన అయితే పెట్టలేదు. ఇప్పుడు దాచిన చెక్క అయితే ఒక ముక్క వేసుకుంటున్నానండి. ఇక్కడ దాచిన చెక్క వేయటం వల్ల చాలా మంచి టేస్ట్ వస్తుంది, మంచి స్మెల్ కూడా వస్తుంది. ఇప్పుడైతే కనుక ఫ్లవర్ తీసుకున్నాను, స్టార్ ఫ్లవర్ తీసుకున్నాను. ఆ తర్వాత యాలుక్కాయలు, లవంగాయలు, ఒకటి మరాఠీ మొగ్గ ఇంతవరకు తీసుకుంటున్నానండి. చూస్తున్నారు కదా, షహజీరా తీసుకున్నాను. ఇప్పుడు పెద్ద యాలుక్కాయ కూడా ఒకటి తీసుకున్నాను. ఇంతవరకు అయితే కనుక ఫ్రై చేసుకుంటున్నాను. ఇంకా నేను చెప్పేశాను కదా ఆల్రెడీ ఏమేమి తీసుకున్నాను. ధనియాలు, దాచిన చెక్క, మరాఠీ మొగ్గ, స్టార్ ఫ్లవరు, షహజీరా ఇది వరకు తీసుకున్నానండి. యాలుక్కాయలు, లవంగాయలు ఇవి తీసుకొని చక్కగా ఫ్రై చేసేసుకోవాలి. బాగా సిమ్లో పెట్టేసి ప్యాన్ ఫ్రై అనేది చేసేసుకోండి. ఎందుకంటే అలా చెయ్యటం వల్లే దాని టేస్ట్ అనేది తెలుస్తుంది. మనం డైరెక్ట్ ఏంటి చేసి చేయకుండా ఫ్రై చేయకుండా ఉంటే ఒక స్మెల్ అనేది వస్తుంది. ఇక్కడ మిరియాలు తీసుకున్నా. అదేంటి మిరియాలు లాస్ట్లో తీసుకున్నారనుకుంటున్నారు? అవన్నీ ఫ్రై అయ్యేటప్పుడు మిరియాలు ఎక్కువ వేగే పని లేదు. మిరియాలు అనేది ఎక్కువ వేగితే చేదు వస్తాయి కాబట్టి మిరియాలు అనేది లాస్ట్లో వేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మీరు ఎండు కారం వాడుతున్నారు కదా, ఎండు కారం వాడకుండా మన ఇంట్లో ఉన్న ఎండుమిరపకాయలతో చేసుకోవాలంటే ఈ టైంలో కొంచెం ఎండుమిరపకాయలు ప్లస్ కొంచెం ఉంటే గనక మనకి పసుపు కొమ్ము ఉంటుంది కదా, అది కూడా ఇక్కడే లైట్గా ఫ్రై చేసేసుకుంటే ఇంకా కర్రీలో ఏం వేసే పని లేదు. నేను ఆల్రెడీ ఎండు కారమే వాడతాను కాబట్టి నేను ఇలా చేస్తున్నా. ఇంక ఇప్పుడు ఇవి పక్కన పెట్టేసాను, చల్లార్చుకోవాలి. ఇంకా పొడి వేస్తానండి. పొడి వేసేటప్పుడు ఏం వేస్తానో అప్పుడు చూపిస్తాను. ఇప్పుడైతే నూనె వేడై ఉంది. నూనె కొంచెం తీసుకున్నాను. అది వేడైపోయిన తర్వాత ఉల్లిపాయ తీసుకుంటున్నా. ఉల్లిపాయలు అయితే బాగా బ్రౌన్ కలర్ అయితే రానివ్వడండి, కొంచెం ఫ్రై అయితే చేస్తాను. ఇప్పుడు మనం అన్నీ వేపుకున్నవి ఉన్నాయి కదా, అవి వేసేసుకుంటున్నాను మిక్సీ జార్లో చల్లగా అయిపోయిన తర్వాత. ఇంకా పక్కనైతే కనుక నేను చిన్నులపై అల్లం పెట్టుకున్నానండి. ఫస్ట్ ఇది వరకు పొడి చేసుకున్న తర్వాత చిన్నులపై కూడా అల్లము 2 వేసి కూడా పొడి చేసుకుంటాను. చూస్తున్నారు కదా, నాకు ఈరోజు కర్రీకి ఈ క్వాంటిటీ అయితే తీసుకున్నాను. ఇవన్నీ కలిపి పొడి చేసి పక్కన పెట్టేసుకున్నా. ఇక్కడైతే ఆయిల్ వేడైంది. ఆయిల్ వేడైన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిరకాయ వేసాను కదా. ఉల్లిపాయ, పచ్చిమిరకాయ వేగి ఇవన్నీ చేసేటప్పుడు చికెన్ ఏం చేసా అంటే సాల్ట్ వాటర్లో నానబెట్టా. అదేంటి సాల్ట్ వాటర్లో నానబెట్టం ఎందుకు అంటే లోపల జ్యూసీగా ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా సరే మీరు చికెన్ కూడా డైరెక్ట్ కుక్ చేయకుండా అలా సాల్ట్ వాటర్లో నానబెట్టేసి 2-3 సార్లు కడగటం వల్ల దాంట్లో ఏదన్నా, ఇప్పుడు ఏంటంటే ఈ కాలంలో ప్రతి దానికి మెడిసిన్ వేసే పెంచుతున్నారు. కోళ్ళు కూడా తొందరగా ఎదగటానికి మెడిసిన్ అనేది యూజ్ చేస్తున్నారు. ఈ సాల్ట్ వాటర్లో నానబెట్టడం వల్ల కొంచెం దానివల్ల బెనిఫిట్ ఉంటుంది అని అయితే 1% అండి, నేను 100% అయితే చూపించలేదు. 1% బెనిఫిట్ ఉంటుంది కాబట్టి నేను ఎప్పుడైనా సరే ఆ విధంగా చేస్తే, ఇంకోటి ఏంటంటే లోపల జ్యూసీగా పైన క్రీమీ కొంచెం మెత్తగా ఉంటుంది అని చెప్పి నేను ఈ విధంగా చేస్తుంటా. ఇప్పుడు ఏంటి అల్లం చిన్నులపై పేస్ట్ ఏమీ వేయలేదండి, డైరెక్ట్ చికెన్ వేసేసాను. ఉల్లిపాయ, పచ్చిమిరకాయ కూడా ఎక్కువ వేగని
ఉడకనివ్వాలి. ఎందుకంటే చికెన్తో పాటు ఉడికి వేగితే ఆ గ్రేవీ అనేది మనకు అన్నంలో కలుపుకోవడానికి సూపర్ టేస్ట్ అయితే ఉంటుంది. ఇప్పుడు ఇదైతే కాసేపు ఉడికించుకుంటానండి, ఆయిల్లో మగ్గించుకుంటాను. మినిమం నేనైతే కనుక 10 మినిట్స్ దాన్ని వదిలేస్తాను. అలా వదిలేయటం వల్ల చాలా బాగుంటుంది. ఒక 10 మినిట్స్ అనేది దాన్ని అలా కలుపుకుంటూ ఉంచుకోవాలి. నేను ఎప్పుడు వంట చేసినా సిమ్లో పెట్టి చేస్తానండి, హైలో పెట్టి చేయను. అందుకే నాకు కొంచెం టైం అయితే పడుతుంది. మీరు ఈలోపు ఒక స్మాల్ రిక్వెస్ట్, నాకు మీరు పర్సనల్గా మెసేజ్ చేయాలంటే నా ఇన్స్టా ఐడి ఉంటుంది, విజయరాణికే అని ఉంటుంది. మరొక ఇన్స్టా ఐడి ఉంటుంది, విజయ మల్టీ కుజిన్ అని ఉంటుంది. అక్కడికి వెళ్ళి మెసేజే చేయండి, కాల్స్ అయితే చేయకండి. ఒకవేళ ఈ రెసిపీ ఏమన్నా మీరు ట్రై చేసి ఉంటే కనుక అక్కడ మీరు ఫోటో పంపిస్తే నేనైతే కనుక దాన్ని ఫోటో తీసుకొని నేను షార్ట్ వీడియో లాగా 10 to 15 డేస్ లోపు ఛానల్లో అప్లోడ్ చేస్తాను. కానీ మీరు అక్కడ పెట్టినప్పుడు ఒక్కసారి అండి ఏ ఛానల్లో మీరు వీడియో చూసి ట్రై చేశారనేది పెట్టండి. ఎందుకంటే మనకి 2 ఛానల్స్ ఉన్నాయి. ఇది కాక ఇంకోటి ఇండియన్ అమ్మ విజయరాణి అని ఉంది, దాంట్లో కూడా రెసిపీస్ వస్తున్నాయి. దాంట్లో కూడా స్క్రీన్ షాట్ పెట్టమని చెప్తున్నాను కాబట్టి అడుగుతున్నాను. ఇక్కడైతే చూశారు కదా, మనమైతే మసాలా ఉంది కదా, ఆ మసాలా అనేది ఉప్పు కారం అన్నీ ఇక్కడ వేసేసుకోవాలండి. చక్కగా ఉప్పు కారం, ఉప్పు ఎక్కువ వేయకండి, ఉప్పు కొంచెం చూసి వేసుకోండి. ఎందుకంటే మనం ఉప్పులో చికెన్ నానబెట్టడం వల్ల ఉప్పు అనేది కొంచెం పీలుస్తుంది. ఇక్కడైతే కనుక నేనేం వేసాను, కొంచెం సంబార్ వేసాను, కారం వేసానండి. కారం అనేది ఒక 2 స్పూన్స్ అయితే వేసాను, ఎక్కువ వేసే పని లేదు. మీరేంటి అంటే ఇది కనీసం 50% మగ్గినాకే ఇవన్నీ వేసేసుకోండి. ఇవన్నీ వేసుకొని ఉప్పు కారము సంబార్ వేసేసుకోండి. గరం మసాలా ఏమీ వేసే పని లేదు. ఇప్పుడు వేస్తున్నా కదా, ఇదే గరం మసాలా అండి, మనం ఇంట్లోనే అప్పటికప్పుడు చేసుకొని వేసుకుంటే సూపర్ టేస్ట్ అయితే ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడు నేను గరం మసాలాతోనే చికెన్ ఫ్రై అనేది చూపిస్తూ ఉన్నాను కదా. పాతకాలంలో అయితే ఇలా ఏపేసి చక్కగా నూరేసి చేసుకునేవాళ్ళండి. అప్పటికప్పుడు ఎప్పుడు స్టాక్ ఉంచుకునేవాళ్ళు కాదు మసాలా పొడి. ఇప్పుడు మనం ఏంటంటే 1 మంత్కి 2 మంత్స్కి చేసి ఉంచుకుంటున్నాను. నేనైతే ఇండియా వెళ్ళినప్పుడు తెచ్చుకుంటాను, అది నేను 1 ఇయర్ వరకు వాడుతూ ఉంటాను. ఈరోజు ఏంటంటే ఎప్పటిలా కాకుండా ఇవాళ స్పెషల్గా చేయాలి అని అయితే చేస్తున్నాను. ఓపిక్గా ఉన్నాను. మా అబ్బాయి కోసం చేసి పెడదాం, మా ఇద్దరికి ఎలాగ రెడీగా ఉంది, తన కోసం చేస్తే ఈ రోజుకి రేపటికి ఉంటుంది. ఇదైతే 2 డేస్ ఉన్నాయి, ఏం కాదండి. ఇప్పుడు కొత్తిమీర వేసాను. చూసారు కదా, నేను పక్కన గ్రేవీ చూపించాను. ఆ గ్రేవీతో అన్నం కలుపుకొని తింటే ఉంటుందండి, సూపర్ టేస్ట్ అయితే ఉంటుంది. ఇది చపాతీకి రైస్కి బాగుంటుంది. ఈ కర్రీ అయితే ఒక్కసారి ఇలా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ నా కామెంట్ సెక్షన్లో రాసేసేయండి. ఇంకా మీరు మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పుడు కొత్తిమీర వేసేసాను. కొత్తిమీర వేసేసి చక్కగా కట్టేసుకోవడమే. ఈ గ్రేవీతో చక్కగా అన్నం కలుపుకుంటూ ఆ ముక్క నంచుకొని తినేసేయచ్చు. ఇంకా కావాలి అంటే ఫ్రైలాగా కూడా చేసుకోవచ్చండి. ఇంకా కాసేపు ఇలాగే వేయించుకుంటే కనుక ఫ్రైలాగా అవుతుంది. ఇలా ఆయిల్ పైకి వచ్చేసింది కదా, మనకు ఆల్రెడీ ముక్క కుక్ అయిపోయింది. ఉప్పు కారం మసాలా అన్నీ వేసేసుకున్నాం. దీంట్లో వేసేది ఏమీ లేదు. ఇంకా మీరు ఎంతసేపు కావాలంటే అంతసేపు కుక్ చేసి తీసేసుకోవడమే. ఇంక ఈ నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేసేసేయండి. ఇలాంటి రెసిపీస్ ఏమన్నా కావాలి, స్పెషల్గా అప్పటికప్పుడు రెసిపీస్ కావాలి అంటే కామెంట్ చేయండి. ఇక్కడైతే కనుక నేను క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నా కదా, నేను వాడిన మసాలా పొడిలో ఏమేమి వేసాను అనేది మిమ్మల్ని అడిగే క్వశ్చన్ అండి. ఆన్సర్ అయితే చెప్పేసేయండి. ఇప్పుడు చూసారు కదా, పీతల ఫ్రై, బోటీ ఫ్రై, ఇక్కడ చికెన్ ఫ్రై, 3 రకాల నాన్ వెజెస్ రెడీగా ఉన్నాయి. ఇంకా తినేయటమేనండి. మేమైతే ఇది తింటాము. మీరు ఈ సండే ఏ స్పెషల్ చేసుకున్నారు అనేది కామెంట్ చేయండి. బాయ్ బాయ్, థ్యాంక్ యూ. మరొక వీడియోతో వస్తా.